భయ్యా మీరు చెప్పినట్టుగానే వాట్సాప్ గ్రూప్ అయితే తీసుకొచ్చాను. మీరు చెప్పింది ఓకే, E20 పెట్రోల్తో 5 years వెహికల్ యూజ్ చేయొచ్చా? మీకు 2 షాపులు ఎందుకు? నీకెందుకన్నా యూట్యూబ్ ఛానల్? CT100కి పవర్ కాయలు, మ్యాగ్నెట్ కాయలు, CDI కాయలు, వైరింగ్ కిట్ మొత్తం చేంజ్ చేసాం. నో పవర్. కరిజ్మా వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? హలో భయ్, అందరూ మంచిగా ఉన్నారు. డైలీ వీడియో 220 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:39 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 3/12/2024. ఈ రోజు వర్క్ చెప్పేదా ముందర, అదేవిధంగా మీకు కామెంట్స్ చెప్పేదా ముందర మన మెకానిక్ సోదరులు అన్న ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయండి అని చెప్పారు. వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను భయ్య. మీకు స్క్రీన్ మీద పడుతుంది. ఈ నెంబర్కి అయితే మీరు ఒక్క మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ మెసేజ్లో అదైతే వచ్చేస్తుంది. లింక్ మెకానిక్ గ్రూప్ లింక్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఒక వారంలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, ఆ ప్రాబ్లం సండే వన్ డే కానీ లేకపోతే ఆ రోజే కానీ గ్రూప్లో పెట్టడం వల్ల అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఎలా సాల్వ్ చేసుకున్నారో మేము కానీ తెలుసుకుంటాం. ఇటీవల చూడండి మన డ్రీమ్కి ఇలా జర్కింగ్ కంప్లైంట్ వస్తుందంటే మన సూర్యప్రద ఏం చెప్పాడు, CDI కాయలు పోయి ఉంటుంది చేంజ్ అని చెప్పాడు. బయట నా డిస్కవర్ బండికి ఇలా జర్కింగ్ కంప్లైంట్ వస్తుందని చెప్తే ఆలీ మెసేజ్ ఏం చెప్పాడు, ఇలా కన్నా ఆన్సర్ చేంజ్ చేయండి అని చెప్పన్నారు. ఇలా ఏంటంటే నాకైతే మీరు వీళ్ళందరూ తెలుసు కాబట్టి చెప్తారు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో ఓలికి తెలియంది, నాకు తెలియంది, మీకు తెలుసుంటుంది. ఓకేనా? మీరు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం గురించి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం వల్ల మేము కానీ తెలుసుకుంటాం. ఇదో పలానా ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం ఎలా మీరు సాల్వ్ చేసుకోండి, మీరు ట్రై చేస్తుంటేనే చెప్పండి. ఎవరితో తీసుకొచ్చి దీంట్లో పెట్టబోపండి. నెక్స్ట్ మరొకటి కానీ ఎవరి వీడియోస్ తీసుకొచ్చి గ్రూప్లో పెట్టబోపండి. అయితే మిగతా నెంబర్స్ ఏం చేస్తారు, కంపల్సరీగా వాళ్ళు ఒక వీడియో పెట్టినా సరే ఇదో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా చేసుకోమన్నప్పుడు కంపల్సరీగా ఆడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, వాళ్ళకి అరే మనం చెప్పేది కానీ ఇష్టపడుతున్నారు, మనకి కానీ లైక్ చేస్తున్నారు అని కొద్దిగా ఏంటంటే వాళ్ళకి ఎక్కడో తెలియని ఆనందం వల్ల ఏంటంటే ఇంకో పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసి మనం గ్రూప్లో పెట్టాలి అనుకుంటారు. మీరు లైక్ చేయకుండా గమనుండారనుకో, తర్వాత కొన్ని రోజులు చూసి నేనే మిమ్మల్ని రిమూవ్ చేస్తాను. అంటే కొత్త నెంబర్స్ యాడ్ అవుతారు కదా, అందుకని ఏంటంటే అందరూ యాక్టివ్గా ఉండేది కంపల్సరీగా పెట్టిన వీడియోకి లైక్ చేయడం లేకపోతే దాని పట్ల ఇలా ఎవరైనా ప్రాబ్లమ్స్ అడిగితే ఆ ప్రాబ్లమ్స్ పట్ల చెప్పడం ఏదో ఒకటి చేయండి. గ్రూప్లో అందరూ కంపల్సరీగా మీరు చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇది నేను చిన్న రిక్వెస్ట్. అయితే మీకు స్క్రీన్ నెంబర్కి అయితే మెసేజ్ చేయగానే ఆటోమేటిక్ మెసేజ్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే వస్తుంది. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ అని వస్తుంది. ఛానల్లో జాయిన్ అవ్వండి, గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ 2 ప్రజెంట్ పెడతాను. రేపటి నుంచి మళ్ళీ చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్ మెసేజ్ అనేది. ఇది టోటల్గా వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే మన షాప్లో వర్క్ ఏంటి అయితే నిన్న సాయంకాలం వర్క్ చూడాలి భయ్య. ఏం వర్క్ చూస్తారు నిన్న సాయంకాలం డ్రీమ్లో జర్కింగ్ కంప్లైంట్ అని చెప్పా కదా, ఆ లియోకి సంబంధించిన కాయల్స్ అనేది తీసి దీంట్లో టెస్ట్ చేసి అని చెప్పా కదా, అసలు ఏం జరిగింది చూడండి. ఓకే భయ్, చూడండి నేను చెప్పాను కదా ఈ బండి కోసంగా ఈ బండి నేను యూజ్ చేయబోతున్నాను అని చెప్పేసి ఆల్మోస్ట్ 2 కాయిల్స్ డెడ్ భయ్యా ఈ బండిలో. అంటే ఈ బండికి CDI ప్లస్ రెక్టిఫైర్ 2 చేంజ్ చేయాలి. ఆల్మోస్ట్ చూడండి ఈ బండికి కస్టమర్ అయితే కొత్త బ్యాటరీ వేసాడు. కొత్త బ్యాటరీ అనేది మళ్ళీ రీఛార్జ్ కావట్లేదు అని చెప్పేసి నేను మన వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టాను. ఏమని, ఈ బండికి కానీ చూసుకుంటే 9 ఉంది, రేట్ చేసే కొంది అనేది పవర్ తగ్గుతుంది, ఈ బండికి అయితే టోల్ ఉంది, రేట్ చేసే కొంది 14కి వెళ్తుంది అని చెప్పాను. ఆల్మోస్ట్ మనం రెక్టిఫైర్ ప్రాబ్లం కింద మల్టీమీటర్ పెట్టి చెక్ చేసాం. ఏది మల్టీమీటర్ దారి పెట్టేశాను. మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తే బ్యాటరీ రీఛార్జ్ కాకుండా పోవడానికి కారణం రెక్టిఫైర్. ఓకే, ఆడ ప్రాబ్లం సాల్వ్. మనకి బండి స్టార్టింగ్ అని కంప్లైంట్ ఉంది కదా, అందుకే కదా ఈ బండి మనం ఆపుకుంది. బండి తొందరగా స్టార్ట్ కావట్లేదు, స్లోగా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినా సరే స్లో స్పీడ్ ఆడలేదు, జప్పన ఆగిపోతుంది, చాలా ఇసుగిస్తుంది అని చెప్పాను. అయితే ఇక్కడ మన సూర్య మెసేజ్ కానీ మన వాట్సాప్ ఛానల్లో పెట్టంగానే హరి భయ్య ఇది చెక్ చేయండి ఒకసారి, CDI కాయలు కంప్లైంట్ సేమ్ అదే విధంగా ఉంటుంది అని చెప్పాడు. అయితే ఈ బండికి CDI కాయలు తీసి ఈ బండి తెచ్చి దీనికి వేసాను. ఆల్మోస్ట్ చూశాను ఏది లోపల నుంచి గ్యాస్ లీక్ అయిపోయింది, ఇది ఇంకా CD పోయింది అని చెప్పి ఒక్కసారిగా మనం కన్ఫర్మేషన్ చేసుకునే కోసం KA ఇక్కడ KA కనబడుతుందా, KA అంటే కర్ణాటక బండిది బై మిస్టేక్ మారిపోయినా సరే ఈ బండిది దీనికి వేసాను. అయితే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. రెక్టిఫైరు ఈ బండిదే, ఇది ఈ బండిదే, బ్యాటరీ ఈ బండిదే. అంటే ఈ 2 కాయిల్స్ మనం వేస్తున్నాం కాబట్టి ఇంకేమన్నా వైరింగ్ సైడ్ నుంచి ఏమన్నా కంప్లైంట్ ఉందా, మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తాను, పవర్ పెరుగుతుంది, ఇంకెలాంటి కంప్లైంట్ లేదు. ఈ 2 కాయిల్స్ వేస్తే ఈ బండి డ్రీమ్ అనేది కంప్లైంట్ క్లియర్. అంటే మనకి ఇంకా ఈ బండితో పని లేదు, ఇంకా అన్ని ఎవ్రీథింగ్ దానికి వేసినవన్నీ తీసుకొచ్చి దీనికి బిగిచ్చేసి ఇంకా వెనకాల మడ్గాడు ముందర బంపరేసి ఈ బండి డెలివరీ ఇచ్చేచ్చు. అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్. మీకు నేను చెప్పినట్టుగా ఒక్క బండి ప్రాబ్లం సాల్వ్. ఇంకా నెక్స్ట్ డిస్కవర్ ఉంది. డిస్కవర్ BS6 CT100 చెక్ చేయాలి.
ఓకే ఈ పంపించాలి. ఓకే భయ్య చూసారు కదా, మనకి ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లైంట్ అనేది కొద్దిగా ఐడియా ఉంటుంది. అయితే పక్కన బండి ఎందుకు పెట్టున్నాం అంటే మనం ఒక్కడే పోయేదానికి చీకట్లో పక్కన ఒక మనిషి ఉండడానికి తోడు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. అలా ఏంటంటే ఆ బండి ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యం ఏంటంటే ఆ బండి ఓకే బ్యాటరీ రీఛార్జ్ కావాలంటే రెక్టిఫైర్ కంప్లైంట్, జర్కింగ్ కంప్లైంట్ వస్తుందంటే సిడే కంప్లైంట్గా మన సూర్య మెస్సీ అని చెప్పారు. అదే టైంలో బండి ఉంది కాబట్టి ఒకసారి ఏసీ చెక్ చేసుకున్నాం మొత్తం. ఓకే ఆ రెండు బండి ప్రాబ్లం క్లియరు. అయితే ప్రజెంట్ బండి కానీ రెడీ అయిపోయి బయట పెట్టేస్తున్నాను, డ్రీమ్ కానీ మీకు చెప్తాను. ఓకేనా, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారంటే రెడీ అయిన వెహికల్స్ ఏంటి అవి చూసుకొచ్చేసేయండి. ఓకే భయ్ చూడండి, డెలివరీ వెహికల్స్ ఆల్మోస్ట్ మనకి గ్లామర్ కానీ చూసుకుంటే గ్లామర్ కస్టమర్ చెప్పింది ఏంటంటే లాక్ సెట్, సీట్ కవర్స్, ట్యాంక్ కవరు, జనరల్ సర్వీసు, ముందర ఫోర్క్ స్టాపర్ కట్ అయిపోయింటే ఫోర్క్ స్టాపర్ వెల్డింగ్ చేసి మొత్తం జనరల్గా అడ్జస్ట్మెంట్ చేసి బండి అయితే కస్టమర్ డెలివరీ చేయడానికి రెడీగా పెట్టినాం. అదేవిధంగా ఈ లియో కానీ రెడీ అయిపోయింది, ఇంజిన్ వరకు. అదేవిధంగా ముందర బంపర్ అయితే డ్రీమ్గా వేసాను, ఈ బండి దొరకలేదు. అదేవిధంగా బ్యాక్ మడ్గాడ్ కానీ చేంజ్ చేసి మొత్తం ఈ బండి జనరల్ సర్వీస్ కానీ చేసిన తర్వాత మొత్తం చైన్ టైట్, గిన్ టైట్ మొత్తం ఎవ్రీథింగ్ ఓకే. ఈ రెండు బండ్లు డెలివరీ ఉన్నాయి. ఈ రెండు బండ్లు నవీన్ అన్న తరపున వచ్చిన బండ్లే, అదే భయ్య ఆయనే. ఓకేనా, అదేవిధంగా మనకి కరిజ్మా వెహికల్ కానీ రెడీ అయిపోయింది. ఇది ట్రైన్కి వేయాలి. ట్రైన్కి వేయాలంటే 2 hours టైం వేస్ట్ చేయాలి. నేను కస్టమర్ ఏం చెప్పానంటే భయ్య బండి బయట పెడతాను లోపల పెట్టమన్నాడు, అందుకే నేను లోపల పెట్టినాను. ఇంకా లోపల పెడతామంటే లోపల ఖాళీ స్థలం లేదు, ఇంకా ఆ బండి అన్ని ఖాళీ చేసి తర్వాత దీన్ని ఎట్టుకుపోవాలి. ఎటా అంటే ఏ టైంలో టైం వేస్ట్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్దామా అని అనుకుందాం వెళ్దామని వర్షం పడుద్ది. ఉదయం చూసారా 10:40కి వర్షం ఏడబడింది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఎండగా వస్తుంది. ఇప్పుడు వెళ్దామని అనుకుంటా డైలీ వీడియో షూట్ చేసిన తర్వాత వెళ్దాం అనుకున్నప్పుడు మళ్ళీ వర్షం పడిపోద్ది. ఓకేనా, అది ఇంకా వాటర్ వాష్ కానీ చేయించలేదు, కంటిన్యూగా వాన పడుతుంది కాబట్టి బండి ప్యాక్ చేపిస్తే ఇలాగే ప్యాక్ చేపిస్తాను ఈరోజు, లేదనుకుంటే రేపు ప్యాకింగ్ చేపించి రేపు వేస్తాను. ఆల్మోస్ట్ ఈ బండికి మొత్తం పేమెంట్ కానీ అయిపోయింది. ఇది డెలివరీ వెహికల్, ఆ రెండు ఉన్న బయట ఉన్న వెహికల్స్ కానీ రెండు డెలివరీ వెహికల్సే. ఈ 3 వెళ్ళిపోయాయి అనుకో, రేపు ఈ డ్రీమ్ రెడీ అయిపోద్ది. ఓకేనా, డ్రీమ్ రెడీ అయిపోయిందంటే మళ్ళీ ఎక్సీడ్ ఒకటి ఉంది, ఎక్సీడ్ అంటున్నాను, అది డిస్కో 125 ఉంది, అది బయట ఉంది, అది టెస్టింగ్ ప్రాబ్లం కానీ మీకు చెప్పే ఆల్మోస్ట్ చెప్పానా చెప్పలేదా చెప్తా. ఓకేనా, ఓకే భయ్ చూసారు కదా, రెడీ అయిన వెహికల్స్ గ్లామర్ రెడీ అయిపోయింది, లియో రెడీ అయిపోయింది. అదేవిధంగా ఏంటంటే కరిజ్మా కానీ రెడీ అయిపోయింది. కరిజ్మా ఏంటంటే 2 hours టైం వేస్ట్ చేసి మరి రైల్వే స్టేషన్లో నేను కూర్చోవాలి. 2 hours టైం వేస్ట్ చేసాను కంటే 2 hours లేకపోతే ఇంకొక 2 hours యాడ్ చేస్తే నాకు డ్రీమ్గా రెడీ అయిపోద్ది. అందుకే ఏంటంటే టైం వేస్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా ఖాళీ దొరికే టైంలో ఫ్రీ టైంలో తీసుకెళ్ళి వేద్దాము. ఓకేనా, ఫ్రీ టైంలో తీసుకెళ్ళేద్దాం అని చెప్పేసి కస్టమర్ చెప్పాడు కాబట్టి బండి లోపల పార్క్ చేసి పెట్టిన. అయితే ఆ డ్రీమిగా మందులో ఏమైంది అంటే డ్రీమిగాకి ఇలా కాయిల్స్ అయి చెక్ చేస్తారు కదా, తర్వాత బండి రెడీ అయిందా, ఎందుకు రెడీ కాలేదు, ఏంది ప్రాసెస్ అనేది ఒకసారి చూసుకొచ్చి చూడండి. ఎక్స్ప్రోకి ఆల్మోస్ట్ మీకు చెప్పాను నిన్న ఇలా సీడే కాయిల్ చెక్ చేశానని చెప్పేసి. అయితే దీనికి సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్ ఇచ్చేస్తాను. ఈ రోజు వెళ్ళేసి స్పేర్ పార్ట్స్ కానీ ఏదైతే క్లచ్ ప్లేట్లు, సీడే కాయలు, రెక్టిఫైర్ ఏం కావాలో ఈ అయితే కొనుక్కొచ్చేస్తాను ఈ బండికి. అంటే మెటీరియల్ ఏం కావాలో చూసుకున్నా, అంటే ఇంజిన్లో ఏం కావాలి, కాయిల్స్ ఏం కావాలి, అదేవిధంగా మీటర్ ప్లాప్ కానీ చేంజ్ చేయమని చెప్పాడు కస్టమర్. దొరకద్దా చూసుకొని దాన్ని బట్టి ముందర 4 కాయిల్సీలు, వెనకాల చైన్స్ ప్యాకెట్లు ఇవన్నీ చెప్పాడు కస్టమర్. ఓకేనా, అవన్నీ స్పేర్స్ తీసుకొచ్చుకొని వీలైతే ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తా, లేకపోతే రేపు స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొన్ని వర్క్ ఉంది మధ్యాహ్నం భోజనం పోయి రాగానే, ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను. ఎక్స్ట్రీమ్ స్వామి ఈరోజే మెసేజ్ చేశాడు. అయితే ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కొండకి వెళ్తా అన్నారు కాబట్టి నేను వెహికల్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే తీసుకున్నాను కాదు, ఈ యూనికాన్ అయిన తర్వాత ఈ బండి రెడీ చేయడమా, లేకపోతే ఈ బండి రెడీ అయిన తర్వాత ఈ యూనికాన్ రెడీ చేయడం ఏదో చేస్తాను. రేపైతే ఈ డ్రీమ్ అయితే రెడీ అయిపోద్ది. ఆల్మోస్ట్ మీకు చెప్పేశాను ఈ వెహికల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అని చెప్పేసి. ఓకేనా, ఓకే మీరు చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఈరోజు మార్నింగ్ రాగానే గ్లామర్ వెహికల్ రెడీ చేసి ఆ లియో వెహికల్ రెడీ చేసి రెండు డెలివరీకి రెడీగా పెట్టి ఈ డ్రీమ్కి ఏం కావాలి సామాను, మెటీరియల్ ఏం కావాలి, మధ్యాహ్నం నుంచి ఇప్పుడు డైలీ వీడియో షూట్ చేసుకున్నాం కదా, వెళ్తూ షోరూమ్కి వెళ్ళి సామాన్ తీసుకొని అటు నుంచి ఇంటికి వెళ్ళి బోన్ చేసుకొని మళ్ళీ డైలీ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ షాప్కి వచ్చి ఈ బండి చేయడమా, లేకపోతే ఇంకొక పని ఉంది అది మీకు చెప్తాను. ఎందుకు ఈరోజు సెలవు పెట్టాను ఏందనేది మరొక రోజు చెప్తాను మీకు. ఓకేనా, మీకు ఒకరోజు మధ్యాహ్నం నుంచి నేను పని చేయను అని చెప్పాను, ఎందుకనేది తర్వాత చెప్తాను. అయితే డిస్కవర్ వెహికల్ మందులో ఏమైంది, డిస్కవర్ ఒకటి ఉంది కదా కంప్లైంట్ వెహికల్ మన కాడ, అదేమైంది నిన్నేం చెప్పాను మన వాట్సాప్ ఛానల్లో, ఈ బండి కంప్లైంటే నేను మర్చిపోయాను. ఏం చెప్పాను, మర్చిపోయాను అని చెప్పాను. మళ్ళీ ఆ బండికి పాత కార్బోరేటర్ బిగించి బండి టెస్ట్ డ్రైవ్ వెళ్ళొచ్చా. టెస్ట్ వెళ్ళినప్పుడు 50లో ఎలాంటి జర్కలేదు, 60లో ఎలాంటి జర్కలేదు, 40లో ఎలాంటి జర్కలేదు, 50లో ఎలాంటి జర్కలేదు, 60లో ఎలాంటి జర్కలేదు. జర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా, 5 నుంచి 38 కిలోమీటర్ల స్పీడ్ వరకు వస్తుంది. మళ్ళీ 35లో కానీ ఎగ్జాక్ట్గా జర్కింగ్ లేదు. ఓకేనా, అది కానీ మనం వాట్సాప్ ఛానల్లో ఉదయాన్నే చెప్పేసాను నేను. ఇలా ఎగ్జాక్ట్గా ప్రాబ్లం తెలుసుకోవాలంటే 22 స్పీడ్లో పోతే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం తెలుస్తుంది, జర్కింగ్ కంప్లైంట్.
అని చెప్పా. అయితే ఆ ప్రాబ్లం అనేది నేను గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని ఒక వీడియో షూట్ చేశా. ఏం షూట్ చేశాను వీడియో అంటే నన్ను నేను గుర్తుపెట్టినట్టుగా ఏం చేశాను అది కానీ చూడండి. బండికి కంప్లైంట్ మీరు మర్చిపోతారు, మత్తమరుపు ఎక్కువ. ఎంత పెద్ద యూట్యూబ్ రెట్టారో మాకు అర్థం కావట్లేదు. ఈ బండికి కంప్లైంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ బండిలో పాత కార్బొరేటర్ అయితే యూస్ చేసింది. ఆల్మోస్ట్ నేను బండికి కొత్త కార్బొరేటర్ యూస్ చేసి మళ్ళీ టెస్టింగ్ కోసంగా మళ్ళీ పాత కార్బొరేటర్ అయితే యూస్ చేశాను. ఈ బండిలో కంప్లైంట్ కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మీరు 40 పోయినా ఎలాంటి కంప్లైంట్ లేదు, 60 పోయినా ఎలాంటి కంప్లైంట్ లేదు, 50 పోయినా ఎలాంటి కంప్లైంట్ లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే 5 నుంచి స్టార్ట్ అవుద్దో మరి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ లెవెల్లో ఓకేనా 35లో కానీ మళ్ళీ కంప్లైంట్ లేదు. 5 నుంచి స్టార్ట్ అయితే 38 వరకు జర్కింగ్ గతక్ 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 అని గుర్తుకుంటుంది. మళ్ళీ యాక్చువల్గా ఇక్కడ కానీ చూసుకుంటే ఇది 35 30 స్పీడ్లో ఎలాంటి కంప్లైంట్ లేదు. 30కి దిగినా 30కి పెరిగినా మళ్ళీ 40 దాటితే మళ్ళీ కంప్లైంట్ లేదు. 5 నుంచి స్టార్ట్ అవుద్ది కరెక్ట్గా 30 వరకు కంప్లైంట్ ఉంటుంది. మళ్ళీ 30లో కంప్లైంట్ ఉండదు. 30 దాటితే కంప్లైంట్, 30 కిందకు వచ్చినా కంప్లైంట్. ఎగ్జాక్ట్గా చూస్తే మనం ఆల్మోస్ట్ చూసుకుంటే పొట్టేపాలెం పెట్రోల్ బంక్ కాడికి వచ్చేసాం టెస్ట్ డ్రైవ్. అంటే 5 కిలోమీటర్లు ఇంజిన్ హీట్ ఎక్కినా సరే జర్కింగ్ కంప్లైంట్ అయితే క్లియర్ కాలేదు. దీన్ని గుర్తుంచుకో. నెక్స్ట్ మళ్ళీ కొత్త కార్బొరేటర్ వేసిన తర్వాత ఇదే పొజిషన్ చెక్ చేసుకో. ఇది టోటల్ ఓకే మీరు చూసారు కదా. ఏంటంటే ఒకసారి మర్చిపోతుంటాం, అంటే ఆ బండి కంప్లైంట్ ఏంది, ఈ బండి కంప్లైంట్ ఏంది, ఎక్కువ అంటే ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత కస్టమర్కి చెప్పిన తర్వాత ప్రాబ్లం ఏమైనా మర్చిపోతామని చెప్పి ఒక వీడియో షూట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటా. అయితే డిస్కవర్ కానీ పెట్టుకునేవాడిని. అయితే తక్కువ వెహికల్సే కదా గుర్తుంటుంది అని చెప్పి అనుకున్నాను, అది మర్చిపోయాను. మళ్ళీ పాత కార్బొరేటర్ ఎక్కించాను. అయితే డిస్కవర్ కానీ 90% కంప్లైంట్ అనేది క్లియర్ అయిపోయింది భయ. ఏ విధంగా క్లియర్ అయింది? ఆ బండికి కార్బొరేటర్ కంప్లైంట్ ఆల్మోస్ట్ కొత్త కార్బొరేటర్ బండిలో ఉంది. ఆలీ బ్రో చెప్పినట్టుగా ఒక కండాన్స్ రావడం ఏమని చెప్పాడు, అది ఏసీ ఈరోజు టెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఉదయం నుంచి వాన్ పడింది, జస్ట్ ఇప్పుడు ఎండగాస్తుంది. దానిగా నేను చెక్ చేస్తాను. ఇది పాత కార్బొరేటర్ మీద ఆ కండాన్స్ చెక్ చేస్తాను. అదేవిధంగా మనం వాట్సాప్ గ్రూప్లో కానీ చెప్పారు అన్న జెట్లు బ్లాక్ అంటే జెట్లు క్లీన్ చేయండి అని చెప్పారు. భయ ఆ బండికి కొత్త కార్బొరేటర్ వేసినప్పటి నుంచి ఆ కంప్లైంట్ అలాగే ఉంది. ఆల్మోస్ట్ నేను జెట్లు కానీ ఓపెన్ చేసి చూసా. జెట్లు, వాల్స్, ప్లగ్ గ్యాప్లు, పవర్ ఇవన్నీ చెక్ చేశాను. ఎగ్జాక్ట్గా ఉంది. అయితే ఇది కార్బొరేటర్ కంప్లైంట్ నేను ఫిక్స్ అయ్యి కార్బొరేటర్ కానీ తెప్పించేసాను, వేసాను, తోలు చూశాను. మళ్ళీ ఈ ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా, అసలు ప్రాబ్లం ఏంది బండిలో అనే డౌట్ వచ్చింది. కాబట్టి మళ్ళీ పాత కార్బొరేటర్కి ఇచ్చి ఈరోజు టెస్ట్ వచ్చాను. ఎగ్జాక్ట్గా 2022లో ఓకే అలా వస్తుంది. ఓకేనా? అది కొన్ని వీడియోస్ కానీ మన ఛానల్ అయితే రిలీజ్ చేశాను. ఏదైతే చూడండి. ఛానల్ అంటే వాట్సాప్ ఛానల్లో వేయా. ఓకేనా? ఇది టోటల్గా షాప్లో వెహికల్స్ అనేది మొత్తం కంప్లీట్. ఓకే నెక్స్ట్ కామెంట్స్ ఏంది? కామెంట్స్ భయ్యా మీరు చెప్పినట్టుగానే ఫుల్ రిస్టోరేషన్ చేసుకున్నాం. E20 పెట్రోల్ వల్ల 5 ఇయర్స్ వాడుకోవచ్చా? భయ్యా ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే E20 పెట్రోల్ వల్ల కొన్ని బండ్లు జర్కింగ్ కంప్లైంట్ వస్తున్నాయి. అంటే కార్బొరేటర్స్ అనేది తొందరగా కొద్దిగా ఫెయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పెట్రోల్లో నేను చెక్ చేశాను ఈ మధ్య 100 గ్రాముల చిట్లో బట్టి వాటర్ అనేది ఉంటుంది. వాటర్ ఉంటుంది E20 పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్సింగ్ కాబట్టి 20% వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే కార్బొరేటర్ వెహికల్స్ జర్కింగ్ క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని కార్బొరేటర్స్ కొన్ని సంవత్సరాలు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు కార్బొరేటర్ పోతున్నాయి. కావాలంటే చూడండి E20 పెట్రోల్ రాకముందు ఏ బండిలో కార్బొరేటర్ కంప్లైంట్స్ పెద్దగా లేవు. E20 పెట్రోల్ వచ్చిన తర్వాత చాలా బండికి కార్బొరేటర్ కంప్లైంట్, చాలా బండ్లు BS4 BS6 కాదు BS4లో షైన్ అండ్ యూనిక్ అని చాలా బండ్లకి కార్బొరేటర్ చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు డిస్కవర్ కానీ చేంజ్ చేయడానికి ఇలాంటి కంప్లైంటే అనుకుంటాను. అయితే మీరు అడిగినట్టుగా E20 పెట్రోల్ వల్ల 5 ఇయర్స్ కదా కానీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎగ్జాక్ట్గా వాడుకోవచ్చు, ఎలాంటి కంప్లైంట్ లేదు. E20 పెట్రోల్ వల్ల ఏంటంటే ఈ కార్బొరేటర్ కంప్లైంట్స్ వస్తున్నాయి, జర్కింగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి మెయిన్. అందువల్ల ఏంటంటే దానికి భయపడాల్సిన అవసరం అది ఏం లేదు. అన్ని వెహికల్స్ ఏం లేదు, చోకించుకొని రన్నింగ్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత కొద్దిగా స్లోలో కొన్ని వెహికల్స్ వరకే జర్క్ వస్తుంది. ఏదైతే కార్బొరేటర్ వీక్గా ఉంటాయి ఆ బండ్ల వరకే జర్క్ వస్తుంది, దాని అయితే గుర్తించండి. భయ్ ఇంక నెక్స్ట్ టైం కానీ చూసుకుంటే మీకు 2 షాపులు ఎందుకు భయ్య? 2 షాపులు నేను 2 షాపులు పెట్టుకోలేదు భయ్య. ఈ షాపు యాక్చువల్గా నేను గోడాంగ్ పర్పస్కి తీసుకుంది. అంటే వెహికల్స్ ఈ విధంగా పార్క్ చేసి పెట్టడానికి, ఆ షాప్లో వర్క్ చేసడానికి ఆ షాప్ అలాగే ఉండిచ్చా. ఇది గోడాంగ్ షాప్లో ఏంటంటే ఈ షాప్లో వర్క్ చేయడం వల్ల కొద్దిగా నా హెల్త్ సెట్ అయింది. ఏ విధంగా సెట్ అయింది? ఆ షాప్లో కానీ చూసుకుంటే వర్క్ చేయాలంటే కింద కూర్చుని చేసే అంత వర్క్ లేదు. కంపల్సరీగా కాళ్ళ మీద బెండ్ చేసుకొని వర్క్ చేయాలి. అందువల్ల మీరు ఇటీవల డైలీ వీడియోస్లో కానీ చూసారు, నాకు కాలు మంట పట్టింది, కాలుకున్న ఎండికలన్నీ రాలిపోయి హాస్పిటల్లో చూపించుకొచ్చాను. ఇలా నరాలు టెస్ట్ చేయించారు. మా ఫ్రెండ్ అడిగి అదే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ఒక ఫ్రెండ్ అడిగి 10,000 తీసుకొని ఇలా హాస్పిటల్కి అది ఖర్చు పెట్టాయని చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రజెంట్ క్లియర్ అయ్యి హెల్త్ చాలా బాగుంది. ఎందుకని అలా కాలు బెండ్ చేసే విధానం మానేసి ఆ షాప్ నుంచి ఈ షాప్కి రాగానే ఈ షాప్లో నీట్గా కింద కూర్చొని సప్నం కాలు వేసుకొని పని చేసుకున్నా. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నా బాడీలో నుంచి క్లియర్ అయ్యాయి. కాబట్టి ఇంకా ఆ షాప్కి వెళ్ళి చేయాలని ఇంట్రెస్ట్ నాకు రాలేదు. మన హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. అందుకని ఏంటంటే ఈ షాపు పెద్దది కాబట్టి ఇక్కడే నీట్గా కింద
కింద మ్యాట్ వేసుకుని స్టూల్ మీద కానీ కూర్చోను, ఇంజిన్ బిగించాడు కానీ చూడండి కొన్ని వీడియోస్లో కింద మ్యాట్ వేసుంటా, మ్యాట్ మీద కూర్చొని ఇంజిన్ బిగిస్తాను నేను. అందుకేంటంటే నా హెల్త్ కొద్దిగా కండిషన్లోకి వచ్చింది కాబట్టి స్టూల్ మానేయడం, ఆ అంగడిలోకి వెళ్ళి పని చేయడం పూర్తిగా మానేసా. అయితే ఆ అంగడి ఖాళీ చేయొచ్చు కదా. అయితే ఆ అంగడికి నేను ఆడుమాని కింద 1,20,000 రూపాయలు ఇచ్చినాను, షాపుకి రెంట్ లేకుండా 1,20,000 నాకు ఇస్తే అప్పుడు షాప్ ఖాళీ చేయాలి. ఓన్లీ ఇప్పుడు ఇచ్చే సిచ్యువేషన్లో లేరు కాబట్టి ఆ షాప్ అనేది కంటిన్యూ చేస్తాను. ఈ షాప్కి 3,000 రూపాయలు రెంట్ కట్టి ఈ షాప్ కానీ కంటిన్యూ చేస్తాను. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను భయ్య. ఇంక నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే, మీకెందుకన్నా యూట్యూబ్ ఛానల్ కాల్ చేస్తే బ్లాక్లో పెట్టుంటారు భయ్య. ఇక్కడ నేను కాల్ చేయమని చెప్పి ఎవరికి చెప్పలేదు నేను, ఓకేనా గుర్తించండి, ఎవరికి చెప్పలేదు నేను. మీరు కాల్ చేస్తే అందరికీ బ్లాక్లోనే ఉంటాయి నెంబర్లు, అదర్ నెంబర్స్ అన్నీ బ్లాక్లో ఉంటాయి. నేను కాల్ చేయమని ఎక్కడ చెప్పలేదు, వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పాను. వాట్సాప్ మెసేజ్లో కానీ ఏం చెప్పాను ఇటీవల డైలీ వీడియోస్లో, అక్కడ వచ్చి ఆటోమేటిక్ మెసేజ్లో 40, ఇప్పుడు చూడండి దీన్ని చూడండి, 49 రూపీస్ పే చేయమని ఇక్కడ వచ్చింది. ఓకే, ఐ విల్ పే 49 రూపీస్. ఎందుకని పెట్టాను ఇక్కడ కానీ అందరికీ చెప్పడం మొదలు పెడితే ప్రతి చిన్న క్వశ్చన్ కానీ తీసుకొచ్చి నన్ను అడుగుతారు. దానివల్ల నాకు ఎంత టైం వేస్ట్, ఓకేనా, టైం వేస్ట్. అదే 49 రూపీస్ పే చేస్తే కంపల్సరీగా మీరు ఆ 49 పే చేసిన స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేయగానే ఆ స్క్రీన్ షాట్ అనేది ఎప్పుడు చూస్తానో మీ కామెంట్ ఏదైనా చూడను, డైరెక్ట్గా మీకు ఫోన్ చేస్తాను, ఏంటి భయ్యా చెప్పండి అని చెప్తాను. అంటే మీరు ఆటోమేటిక్ మెసేజ్ని మీరు ఫాలో అవ్వాలి కంపల్సరీగా. కాకపోతే మీ మెసేజ్కి రెస్పాండ్ అయ్యేంత ఫ్రీ టైం నాకా లేదు. మీరు ఎంత పెద్ద భారీ డైలాగ్ యూజ్ చేయవండి. అంటే మీరు వాట్సాప్లో రెస్పాండ్ అయ్యి మీరు ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేస్తేనే వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని రూల్ అయితే యూట్యూబ్ కూడా తేలేదు, ఓకేనా. మీరు చెప్పారు ఇప్పుడు మీకు ఎందుకు భయ్యా యూట్యూబ్ ఛానల్ నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేదానికి. నా కాడ ఫ్రీ టైం లేదు, మీ కాడ 49 రూపీస్ ఉందా, నా నెంబర్కి ఫోన్పే చేయండి, ఆ స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేయండి నెంబర్కి, అప్పుడు నేనే మీకు కాల్ చేస్తాను. నేను మీకు కేటాయించే టైంకి 49 రూపీస్ ఇవ్వగలుగుతానంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబరే మీ కాడ లేదనుకొని హ్యాపీగా ఉండండి. మంచిగా చెప్పాను కదా, ఓకే. నేను ఇలాగే చెప్తాను, చాలా మార్పు వచ్చింది నాలో ఇంత ముందు కంటే. ఇదే కామెంట్ ఇంత ముందు రోజులైతే వేరే చెప్పుంటాను, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మంచిగా ఇది మీకు ఒక 2 నిమిషాలు టైం కేటాయించాలంటే మీ కాడ 49 రూపీస్ ఉంటే పే చేయండి, మీకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అది కానీ లేదా మీరు రెగ్యులర్గా ఏ మెకానిక్ కాడైతే మీరు బండి చేపిస్తారో ఆ మెకానిక్ అడిగే మీకున్న డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. నా కాడ ఫ్రీ టైం లేదు, నా ఫ్రీ టైంకి మీరు అమౌంట్ పే చేయగలుగుతారంటే మీకు టైం కేటాయిస్తాను, లేకపోతే కేటాయించలేను. ఏమంటారు? అంతే కదా. ఈ రోజుల్లో ఎవరు కేటాయిస్తున్నారు బయట టైం, ముక్కు మొహం తెలియని వాళ్ళకి. ఇప్పుడు సబ్స్క్రైబరే కావచ్చు, నేను కాదని చెప్పలేదు. ఎలా కేటాయిస్తావు? ప్రతి ఒక్కరికి ఇంక ఫోన్ చేసి మాట్లాడకుండా నేనేం పని చేసుకోవాలి, నాకేం పెళ్ళాం పిల్లకాయలు లేరా, నేనేం సంపాదించబలేదా? అంటే మీరు ఫోన్ చేయగానే రోజుకో 200 మంది ఫోన్ చేస్తారు, 200 మందికి 2 నిమిషాలు ఎక్కడ మాట్లాడితే ఎంత టైం వేస్ట్ నాకు? ఆలోచించండి మీరు, ఓకేనా. ఇది మీ కామెంట్కి అయితే భయ్. ఇంక నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే, CT100కి పవర్ కాయలు, CD కాయలు, మ్యానెడ్ కాయలు, వైరింగ్ ఇటు మొత్తం చేంజ్ చేస్తాం, అయితే పవర్ మాత్రం రావడం లేదు. ఈ కంప్లైంట్కి నేను కానీ ఏం చెప్పలేను భయ్య, ఎందుకంటే ఇక్కడ CT100 BS6 అంటే ఏంటంటే కంపెనీ తీసుకెళ్ళి కంపెనీలో పెట్టడమే, వాళ్ళు ఏది చేస్తుంది, లేకపోతే ఏరే బండిదానం చూసేసుకోవచ్చు. అయితే మీరేమన్నా చిన్న సలహా చెప్పచ్చు కదా అంటే ఒక సలహా చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్గా దానికి వేసిన CD కాయలు కానీ, మ్యానెడ్ కాయలు కానీ, పవర్ కాయలు కానీ దాని మీద ఏమన్నా నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? బజాజ్ వెహికల్ ఏంటంటే సేమ్ పార్ట్ నెంబర్ మాత్రం యూజ్ చేయాలి. మనకి BS6 దొరకలేదు కదా, ఏదో ఒకటి కాయలు ఈ పవర్ కాయలు సేమ్ ఇదే విధంగా ఉంది వేసేద్దాం అంటే కుదరదు, ఇలాగే జరగద్ది. అందుకని ఏంటంటే నా సలహా ఏంటంటే సేమ్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సేమ్ నెంబరే ఉందంటే మాత్రం ఈ మీ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఏమి చెప్పలేను. కంపల్సరీగా షోరూంలో చెక్ చేయించుకోవాల్సిందేను, లేకపోతే ఏరే మెకానిక్ అయినా చెక్ చేసి ఏం జరిగింది ఏందో చూడాల్సిందేను. ఈ బండిలో తీసిన ప్రతి పాత కాయలు మీరు ఎత్తి పెట్టుకోండి. పవర్ కంప్లైంట్ ఉంది మీ వెహికల్లో, ఎందుకనంటే సేమ్ కాయల్స్ వేయాల్సి ఉంటుంది, దాన్ని గుర్తించండి. మీ క్వశ్చన్కి ఎందుకు చెప్పలేదంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేము. అయితే మీరు ఇన్ని కాయల్స్ వేసిన తర్వాత కానీ మీరు ఎంత బాధపడుతున్నారు కాబట్టి మీ క్వశ్చన్ పిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇదే. ఇలాంటి వెహికల్స్లో ఈ నెంబర్స్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయేది చూసుకొని మాత్రం వేసుకోండి, ఓకేనా భయ్య. ఇంక నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే, మీరు కరిజ్మా వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? భయ్య ఇంకా కరిజ్మా వెహికల్ కాదు, చాలా వరకు ఫుల్ రిస్టోరేషన్ మానేద్దామని అనుకుంటున్నా. ఇటీవలే ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే భయ్య మా బండి ఫుల్ రిస్టోరేషన్ చేయాలంటే కొన్ని వెహికల్స్ అంటే స్పేర్ పార్ట్స్ ఈ బండికి దొరుకుతాయి, చేయగలుగుతాం. ఇటీవలే ఏరో బ్రో కానీ మెసేజ్ చేసినాడు, హరణ్యకి అన్ని సామాను ఒరిజినల్ దొరికితే డెఫినెట్గా వెహికల్ చేస్తారండి. మీకైతే థ్యాంక్ యూ భయ్య, మీకు కానీ థ్యాంక్స్ చెప్పేసాను నేను యూట్యూబ్ ఛానల్ కానీ. అలా ఏంటంటే ఈ బండికి సామానన్నీ దొరుకుతాయి అనుకుంటే చేస్తా. ఎక్కడ దొరకాలి? మన టౌన్ లిమిట్స్లో దొరికితేనే. ఏది పల్సర్ వెహికల్, యూనికాన్లు, కరిజ్మాలు కానీ
కానీ చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇలాంటి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయని వెహికల్స్ మాత్రం చేస్తాను. అయితే కరిజ్మా వెహికల్ ఫిబ్రవరిలో 2 వెహికల్స్ కానీ 3 వెహికల్స్ కానీ ఫుల్ రిస్టోరేషన్ చేస్తానని చెప్పాను. అయితే మీ కాడ 1,60,000 రూపాయలు ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీ వెహికల్ చేయించుకోవాలనుకుంటే. లేదు వెహికల్ కానీ మీ కాడ లేదా 2 lakhs ఉంటే నా కాడ మెసేజ్ చేయండి. 2 lakhs ఓయమ్మ అంత రేటా అని కొంతమంది మీరు అనుకునేస్తుంటారు. అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ వెహికల్స్ అనేది ఈ ఫిబ్రవరిలో 3 వెహికల్స్ ఎందుకు చేద్దాం అనుకున్నాను, మన ఇండియా కాదు భయ, బయట దేశంలో ఉన్నోళ్ళు మేము పండగకు వస్తున్నాం, లేకపోతే మాకు ఒక వెహికల్ ఇంట్లో చూపుడికి కావాలి, మీరేమైనా చేయగలుగుతారా అని ఒక 3 నెలల క్రితం మెసేజ్ వచ్చింది. అలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి. మేము కోవిడ్లో ఉన్నాం, వస్తున్నాం, పలాంటి టైంకి వెహికల్ కావాలి. వాళ్ళకి ఏముంది, 1 నెల జీతం 2 నెలల జీతం. ఇక్కడ సావన్ చాలా డిమాండ్ అయిపోయాయి. మీకు కరిజ్మాకి తెలియలేదు. సరే ఒక పని చేయండి, కరిజ్మా వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ నేను చేస్తాను, సావన్ అన్ని మీరు తెచ్చుకోండి, నాకు సర్వీస్ ఛార్జ్ 25,000 ఇవ్వండి చాలు, ఓకేనా? లేకపోతే 20,000 ఇవ్వండి, ఎక్కువగా అవసరం లేదు, 20,000 ఇవ్వండి సర్వీస్ ఛార్జ్. సామాన్ అన్నీ మీరే తెచ్చుకోండి, నాకు ఏం సంబంధం లేదు, మీరు తెచ్చిన సామాన్ బిగిచ్చి మీకు ఇచ్చేస్తాను. అయితే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేయకుండా పోయేదాని లేదు, సామాన్ దొరకడం లేదు కాబట్టి నేను ఆ వెహికల్స్ అనేది చేయట్లేదు. మీరు స్పేర్ పార్ట్స్ తెచ్చుకుంటే నేను చేస్తాను. అయితే ఫిబ్రవరిలో 3 వెహికల్స్ చేస్తాను. అది కస్టమర్ 1,60,000 పెట్టి మన కాడ చేయించుకుంటాడా, లేకపోతే మనమే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొని రెడీ చేసి ఎవరికైనా సేల్ చేస్తామా అనేది అది ఫిబ్రవరిలో ఆధారపడింది. దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం. అయితే వెహికల్స్ మీరు సామాన్ తెచ్చుకుంటే నేను చేస్తాను. నేను స్టార్ట్ చేసేది ఇంక కుదరదు, ఎందుకంటే సామాన్ తెప్పించి వేసే సిచ్యువేషన్లో నేను లేను. ఎందుకంటే చాలా టైం వేస్ట్, చాలా టైం లాస్. అసలు దాని గురించి అసలు ప్రశాంతం నిద్రలేదు. ఆ కరిజ్మా వెహికల్ చేద్దాం అని అనుకుంటే బిగించడానికి ఏం మిస్ అవుతాయి ఏం తెలీదు. అందుకని చెప్పేసి ఆ వెహికల్స్ అయితే ఫిబ్రవరిలో 3 వెహికల్స్ చేస్తాను. అది ఫిబ్రవరిలో చేయించుకోవాలనుకుంటే 1,60,000 మీ చేతిలో ఉంటే మెసేజ్ చేయండి. అంటే ఇటీవలే మొన్న రెడ్ కలర్ బండి రిలీజ్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు, మా బండి రిజిస్ట్రేషన్ చేయాలి, ఎంత వద్దు ఏంటంటే ఇలా వద్దు పోయి అనగా అంత వద్దా అబ్బబ్బబ్బా అంటే 60,000 చేసేవాళ్ళు అన్నారు. నేను లేదని చెప్పలేదు, నా కాస్ట్ ఇది, ఓకేనా? మీరు పెట్టుకోగలుగుతా అంటే పెట్టుకోండి, లేదనుకుంటే ఇంకొక మెకానిక్ నేనే చెప్తాను. భీమవరంలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారనే సంగతి నాకు తెలియదు. బిగించేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి అంటే చెప్తాను నేను. లేకపోతే పూణేలో ఉన్నారు బిగించేవాళ్ళు. తర్వాత మీకు వర్క్ ఏం చేస్తారనేది నాకు తెలీదు, నా వర్క్లా చేస్తారనే కానీ నేను చెప్పలేను. ఒక మెకానిక్ చెప్పన్నారు, నేను చెప్పాను అంతవరకే, ఓకేనా? అది ఈ కామెంట్ అన్నీ అయిపోయాయి కదా. ఇది భయ్యా మీ కామెంట్ టైం ఏదో కంపల్సరీగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన టైం కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిన్న డైలీ వీడియో రాకుండా పోవడానికి కారణం ఏంటంటే వర్షం, అదేవిధంగా షాప్లో వర్క్. మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను, ఇది సబ్జెక్టు అనేది చెప్పాను. మీరు మెకానిక్ గ్రూప్ కోసం అయితే ఒక నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి మెసేజ్ చేయగానే ఆటోమేటిక్ మెసేజ్లు వస్తుంది. దాని మీద క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మెకానిక్ల వరకు జాయిన్ అవ్వండి, మిగతా వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఐ ఎమ్ స్మాల్ రిక్వెస్ట్. అందరికీ bye bye.